తీసుకోండి. వైసీపీ నాయకులు ఉన్నారు. ఇప్పుడు నాయకుల మీద కేసులుంటే ఎప్పుడు జైలులో పెడతారు. నా భయం ఏంటంటే మీరందరూ జీవితాన్ని సారాన్ని చూసిన వాళ్ళు. యథా రాజా తథా ప్రజ అంటారు. పాలకులు ఎలా ఉంటే ప్రజలు అలా తయారవుతారని. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే హత్య జరిగినప్పుడు దాని మీద వాళ్ళకి ఒక క్లారిటీ స్పష్టత లేనప్పుడు నా భయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి వైసీపీ ఎదుర్కొనే బలం లేదు. అలాగే వైసీపీ నాయకులకి ఇన్ని సమస్యలున్నాయి. మీరు ఆలోచించండి. మనకి చివరి సాగర్ కెనాల్ చివరి భూములు ఇవి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మన మీద ప్రేమ ఉంటే వెళ్లి చట్టసభలో కూర్చోవాలి, అసెంబ్లీలో కూర్చోవాలి. అరే మనం పత్తిపాడు నియోజకవర్గానికి సాగునీటి అవసరాలు సరిపోవట్లేదు పోరాటం. ఆయన నేను ముఖ్యమంత్రి అయితే తప్ప ఏ పోరాటం చేయనంటా ఉన్నారు. మరి నన్ను చూడండి, ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, చిన్న కౌన్సిలర్ కూడా లేడు. కానీ నేను వచ్చి రోడ్ల మీద వచ్చి పోరాటం చేస్తాను. మా తాత రాజకీయాల్లో లేడు, మా నాన్న రాజకీయాల్లో లేడు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు కాదు. మనసు ఉండాలే కానీ మార్గం ఉంటుంది. ఆయనకి మనసు లేదు. ఆయన మనసంతా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలన్న మనసు తప్ప ప్రజలకి సేవ చేయాలన్న మనసు లేదు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన వచ్చిన మొదటి ఆలోచన చంద్రబాబు గారికి మళ్ళీ 2019లో ఎలా ముఖ్యమంత్రి అవ్వాలి అని ఉంది. కానీ 2014లో రాగానే అరే మన పత్తిపాడుకి సాగునీటి అవసరాలను ఎలా తీర్చాలి, మన క్యానల్ మన నాగార్జున సాగర్ కెనాల్ చివరి భూములు కదా, వీటికి నీళ్లు ఎలా తీర్చాలన్న ఆలోచన వారికి లేదు. నేనున్నాను మీకు. 18 నెలల్లో నేను సాగునీటి అవసరాలు తీర్చేస్తాను మీకు సదనంగా తెలియజేసుకుంటాను. అలాగే ఇప్పుడున్న మీకు ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఏవైతే బాగలేదో రోడ్డు వసతులు కానీ ఇవన్నీ కల్పిస్తానని మీకు ప్రతి నియోజకవర్గానికి మౌలిక వసతులు రోడ్లు కానీ విద్య కానీ అలాగే విద్యార్థులకి మీరు కాలేజీలకు వెళ్తా ఉంటే మీరు ఫీజులు పే చేయొద్దు, నేను పే చేస్తాను, గవర్నమెంట్ పే చేస్తుంది. ఇంటి నుంచి భోజనాలు తీసుకెళ్లే పరిస్థితి లేకుండా నేను కాలేజీ పరిసరాల్లోనే క్యాంటీన్లు పెట్టిస్తాను మీ అందరి కోసం. అలాగే యువతకి నేను కోరుకుంటుంది, నేను ఏం చేస్తుంది, ఒక 10 లక్షల ఉద్యోగాలు రాగానే క్రియేట్ చేయాలి. దానికి ఎలాంటి పరిశ్రమలు ఉండాలి, ఎలాంటి రాయితీలు ఇస్తే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా పెద్ద బలమైన ప్రణాళిక ఒకటి రచిస్తా ఉన్నాం. దానిని జనసేన ప్రభుత్వం రాగానే ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ మా ఆడపడుచులందరికీ, మా అన్నదమ్ములందరికీ, సిపిఐ సిపిఎం నాయకులందరికీ, బీఎస్పీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇంత అఖండమైన గౌరవాన్ని స్వాగతాన్ని ఇచ్చిన పత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ, అన్ని గ్రామాల వారికి, అన్ని వర్గాల వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఒక్కసారి పత్తిపాడు నియోజకవర్గం నుంచి జన్మభూమికి జయజయలు పలుకుతూ సెలవు తీసుకుందాం. భారత్ మాతా